సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 80 కోట్లకు కొనుగోలు చేసింది. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ విజయాన్ని సాధించింది. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. హీరోయిన్గా మమితా బైజు నటిస్తుండగా, సంగీతం జి. వి. ప్రకాష్ అందిస్తున్నారు. వెంకీ అట్లూరి గత చిత్రాలుల్లో విశేషంగా ఆదరణ పొందాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్లో వరుసగా ఒక నెలపాటు గ్లోబల్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ విజయాలు సూర్య, అట్లూరి కాంబినేషన్పై మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు 80 కోట్ల రూపాయలు. సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కిస్తుండటంతో, ఈ డీల్ నిర్మాతకు ఆర్థికంగా భారీ లాభాన్ని తెచ్చిపెట్టనుంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా సినిమా సేఫ్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. సూర్య స్టార్ పవర్, వెంకీ అట్లూరి స్టోరీ టెల్లింగ్, బ్లాక్బస్టర్ డీల్ కలయికతో ఈ సినిమా థియేటర్స్తో పాటు డిజిటల్ ప్లాట్ఫారంలలో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది. లక్కీ భాస్కర్ చిత్రం భారీ సక్సెస్ కావడంతో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రారంభం నుంచే సూర్య, వెంకీ అట్లూరి సినిమాపై క్రేజ్ పెరిగింది. నిర్మాత నాగవంశీకి ఇది జాక్ పాట్ డీల్ అనే చెప్పాలి. ఇటీవల వార్ 2తో నష్టాలు ఎదుర్కొన్న నాగవంశీకి ఇది ఊరటనిచ్చే అంశం. నెట్ఫ్లిక్స్ భారీ ధరకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేయడం సినిమా విజయానికి ముందస్తు సూచన. నాగవంశీకి ఇది భారీ లాభాలను అందిస్తుంది.